నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మనం చూసుకుంటే బంగారం ధరలు కువైట్ చరిత్రను తిరగరాస్తూ భారీగా పెరిగిపోతూ ఉన్నాయన్నమాట. ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నా సరే కానీ కువైట్లో చూసుకున్నా ఇండియాలో చూసుకున్నా బంగారం ధరలు ఎన్నడూ లేని విధంగా అయితే పరుగులు పెడుతూ ఉన్నాయి. ప్రస్తుతం భారతదేశంలో తులం బంగారం మనం చూసుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర దాదాపు 1,20,000గా ఉంది. దానికి తరుగు మనం 10% కానీ 15% కానీ కలుపుకుంటే కానీ దాదాపు ఒక తులం బంగారం కొనుగోలు చేయాలంటే 1,30,000 రూపాయల నుంచి 35,000 రూపాయల వరకు పడుతుందని చెప్పేసి చాలామంది బంగారం కొన్నవారికి తెలుపుతూ ఉన్నారు. మరి కువైట్లో పరిస్థితి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రస్తుతం కువైట్లో తులం బంగారం మనం కొనుగోలు చేయాలంటే కానీ 420 నుంచి 430 దినార్ల వరకు పడుతూ ఉంది 22 క్యారెట్ల బంగారం ధర. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర మనం చూసుకుంటే కానీ తులం బంగారం 450 దినార్లకు చేరుకుందని చెప్పేసి, అలాగే ఈ యొక్క బంగారం ధరలకు పెరుగుదలకు కారణాన్ని అయితే కొంతమంది ఎవరైతే విశ్లేషకులు మరియు నిపుణులు ఎవరైతే ఉన్నారో చెబుతూ ఉన్నారన్నమాట. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ బంగారం మీద చాలా మంది పెట్టుబడి పెడుతూ ఉన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు రికార్డును తిరగరాస్తూ ఉన్నాయని చెప్పేసి, అలాగే ఔన్సుకు మనం చూసుకుంటే $4,250గా ఉండగా ఇవాళ అది $4,300 దాటిందని చెప్పేసి, అంతేకాకుండా మార్కెట్ క్యాప్ విలువ $30 ట్రిలియన్ క్రాస్ అయ్యిందని చెప్పేసి, ఒక అసెట్ ఈ మార్కును దాటడం చరిత్రలో ఇదే మొదటిసారని చెప్పేసి ట్రేడ్ వర్గాలు తెలుపుతూ ఉన్నాయి. అలాగే దీనికి ప్రధాన కారణాలు మనం చూసుకుంటే యుఎస్ చైనా ట్రేడ్ వార్ కావచ్చు, అంటే అమెరికా మరియు చైనా మధ్య ఇప్పుడు ట్రేడ్ వారు వ్యాపార యుద్ధం అయితే జరుగుతూ ఉంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం వంటి గ్లోబల్ టెన్షన్స్ వల్లే పెట్టుబడిదారులు బంగారాన్ని సేఫ్ అసెట్గా భావిస్తూ ఉన్నారని చెప్పి విశ్లేషకులు తెలుపుతూ ఉన్నారు. పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం దేని మీద పెట్టుబడి పెట్టినా సరే ఇబ్బందుల్లో పడే అవకాశం ఉందని చెప్పేసి, బంగారం మీద పెట్టుబడి పెట్టడం సేఫ్ అని చెప్పేసి పెట్టుబడి పెట్టే పెట్టుబడిదారులందరూ బంగారం మీద పెట్టుబడి పెట్టడంతో అయితే ఈ యొక్క బంగారం ధరలు ఉన్నట్లుండి ఆకాశానికి అంటుతూ ఉన్నాయన్నమాట. ప్రస్తుతం మనలాంటి వాళ్ళు సామాన్యులైతే బంగారం కొనే పరిస్థితి లేదు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.